అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరిగే వేడి నీళ్ళల్లో ఈ ఒక్క పిండి వేసి చూడండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ పిండి ఏంటి, ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్, ఒక కప్పు వాటర్ పోసుకున్నాం. ఈ వాటర్లో ఒక్కటేయాలి. అది ఒకటి వేసామనుకోండి, మనం చేసే రుమాలి నోటి అయితే టేస్ట్ వస్తుంది అనమాట. ఈ వాటర్లో కొంచెం నూనె వేసి చూడండి. చపాతీలని మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, పిండికి సరిపడా. ఇప్పుడు వాటర్ నెయ్యి మసులుతున్నాయి కదా, చూసారుగా వాటర్ మరుగుతున్నాయి కదా. దీంట్లో మీరు గోధుమ పిండి కానీ మైదా పిండి వేసుకోవచ్చు. మైదా పిండి అంత హెల్త్కి మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుంది. నేనైతే మైదా పిండిని తీసుకున్నాను. ఒక కప్పు ఈ వాటర్లో వేస్తున్నాను. మరుగుతున్నప్పుడు మనం వాటర్లో వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మన చపాతీ ముద్ద లెక్క వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ పిండి కాలుతుంది కదా, మనం కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని గట్టిగా చపాతీ ముద్ద లెక్క కలుపుకోవాలి. ఇది మనకి కాలుతుంది కాబట్టి దీన్ని కొంచెం చల్లార పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పిండి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. దీన్ని మనం క్రీమ్ లెక్క కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి మొత్తం ఇలా కలుపుకొని చిన్న సైజు ముద్ద అయితే చేసుకున్నాను. మనం చపాతీ ఎంత సైజులో చేసుకోవాలో అంత సైజులో చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం చపాతీ తీసుకొని కొంచెం పిండి పోసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్ద కలుపుకోనంగా పెట్టుకొని చపాతీ లెక్క పలుసగా తాల్చుకోవాలి. చపాతీ ఈ విధంగా తాల్చుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మనం ఇంతకుముందు క్రీమ్ చేసాం కదా, దాన్ని మొత్తం చక్కగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీన్ని క్రిక్ సెంటర్గా మార్చుకోవాలి. దీన్ని ఈ విధంగా మలుచుకొని అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండి పోసుకొని దీన్ని మళ్ళీ చపాతీ లెక్క తాల్చుకోవాలి. సరే కదా, ఈ విధంగా తాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కాల్చుకుందాం. చపాతీ పేలం హీట్ ఎక్కింది కదా, దీని మీద ఇప్పుడు చపాతీలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచి కలర్లోకి వచ్చేదాకా మనం ఇవి కాల్చుకోవాలి. వైపు నుండి ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే కాల్చుకున్నాం అనుకో, మనం హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్టు మంచిగా వస్తాయి అన్నమాట. దీన్ని టమాటా చట్నీ కానీ మీకు ఏది ఇష్టం, ఏ కర్రీ అయితేనైనా చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి.
పొంగుతున్నాయి చూసారు కదా చక్కగా. ఇప్పుడైతే అన్నీ చేసుకోవడం అయితే కాల్చుకోవడం అయిపోయింది. ఇది నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. మంచి పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి రెస్టారెంట్ స్టైల్లో. నేను దీనికి కాంబినేషన్ అయితే లెమన్ చట్నీ చేశాను. ఎంత మంచిగా పొరగా వస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు వేరే చట్నీ ఏదైనా కర్రీ కానీ చికెన్ అయినా ఏదైనా పెట్టుకొని తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.